నేషనల్ వైడ్ మూవీ లవర్స్ ఏ ఇద్దరు కలిసినా ఒకే మాట, చావా చూసావా థియేటర్లను చూడాల్సిన సినిమా. వీలైనంత త్వరగా చూడండి. ఆ ఎమోషన్స్, ఆ ఎపిసోడ్స్ చరిత్రను కళ్ళకు కడుతుంటే ఇది కదా మన చరిత్ర అని మనసు ఉప్పొంగిపోతుంటే మాటలో చెప్పలేం. తనయుడు శంభాజీ కథకే జనాలు ఫిదా అవుతుంటే శివాజీ సినిమాను ఇలా తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ కాకుండా ఉంటుందా చెప్పండి. చావా కోసం ప్రతిరోజు 8 గంటల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ వల్ల నా జీవితంలో క్రమశిక్షణ అలవాటైంది అని విక్కీ కౌశల్ చెప్పినప్పుడు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసినన్ని రోజులు విక్కీ గాయాలను లెక్కపెట్టలేదు, లక్ష్య పెట్టలేదు. జస్ట్ మనసు పెట్టి మూవీ చేశారంతే. చావా లాంటి సినిమా జనాల ముందుకొస్తున్నప్పుడు నేను కాలి గాయం గురించి ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటానా? ప్రజల్లోకి వెళ్లి మూవీ గురించి మాట్లాడి తీరుతానని రష్మిక వేసిన అడుగులకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. వారెవ్వా, ఏమి పర్ఫార్మెన్స్ చేశారంటూ ప్రశంసలొస్తున్నాయి. చావా సినిమాలో శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ చేసిన సాహసాలను, ఆయన శౌర్యాన్ని చెప్పారు మేకర్స్. నమ్మిన ధర్మాన్ని, తన వారిని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు. ఇదే ఎమోషన్తో శివాజీ కథ రూపొందిస్తే బాక్సాఫీస్ బద్దలు కాకుండా ఉంటుందా? ఎస్, అలాంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు మూవీ లవర్స్. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాంతారా మూవీ కంప్లీట్ కాగానే శివాజీ సబ్జెక్టును మొదలు పెడతారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.